సుధీర్ అన్న గురించి చెప్పాలి అంటే మాట్లాడతా నువ్వు ఏ రకంగా ఏ వీడియోలో పోయినా జై సుధీర్ అన్న జై సుధీర్ అన్న. సుధీర్ గారిది 3వ సినిమా కాదు 4వ సినిమా. సుధీర్ గారిదే 3వ సినిమా కాదు 4వ సినిమా. త్రీ మంకీస్ ఒకటి, త్రీ ఇడియట్స్, త్రీ మంకీస్, గాలోడు, ఆ తర్వాత కాలింగ్ సహస్ర మీరు మర్చిపోయారు. బట్ యాజ్ సుధీర్ ఒక సుధీర్ని జెన్యున్ పర్సన్ గా ఇష్టపడే మా అభిమానులు ఎప్పుడు మర్చిపోరు. మీరేమంటారు ఒకసారి కామెంట్ లోనే పెట్టుకోండి. కాలింగ్ సహస్ర ఉంది, ఒకటే కామెంట్, ఆ కామెంట్ తో భజన మొత్తం మోగిపోద్ది. బుల్లెట్ భాస్కర్ అన్న కూడా తట్టుకోలేదు. అట్లాంటిది ఉంటది. అంటే సుధీర్ అన్నకి ఎంత మంచి క్రేజ్ ఉంది బ్రో, ఆయనకి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక చిన్న సినిమాలు ఒక్కొక్క సాంగ్ తోనే చాలా హిట్ అవుతున్నాయి. అట్లాంటిది సుధీర్ అన్న ఉన్నాడు అంటే హిట్ అయిపోద్ది బ్రో సినిమా. వేరే అవసరం లేదు, సుధీర్ అన్న పేరు చెప్పి బతికేయచ్చు. అయ్యో పాపం సారు. అయితే నేను చెప్పేది ఏంటంటే సుధీర్ అన్న ఎవర్ గ్రీన్. అసలు ఆయన, నేను మంచితనం గురించో ఆయన చెడుతనం గురించో నేను మాట్లాడిన కానీ ఆయన ఒక కామెడీ, అంటే అతను ఒక పీస్ఫుల్ హార్టెడ్ పర్సన్ బ్రో. ఎందుకంటే నువ్వు కామెడీ వేయడం కాదు, కమెడియన్ అంటే కామెడీ వేసేటోడే కాదు, ఆ కామెడీని తీసుకునేటోడు కూడా అని చెప్పేసి నిరూపించాడు మన సుధీర్ అన్న. ప్రదీప్ అన్న కామెడీ వేయడం దిట్ట అయితే సుధీర్ అన్న కామెడీని తీసుకోవడం దిట్ట. అది